హాయ్ గాయస్, ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? నేను వెళ్ళే ప్రతి దారిలో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వందల సంఖ్యలో వాహనాలు. మీరు చేసే అడావిడి వల్ల నిజంగా అవసరమైన వ్యక్తికి పెట్రోల్ అందకుండా పోతుంది. ఎమర్జెన్సీగా డ్యూటీకి వెళ్ళే వ్యక్తులకి వాళ్ళకి పెట్రోల్ అందట్లేదు. వాళ్ళ గంటల టైం వేస్ట్ అవుతుంది ఆ పెట్రోల్ కోసం. దయచేసి మన రాష్ట్రంలో ఎలాంటి పెట్రోల్ కొరత లేదు, ఎలాంటి డీజిల్ కొరత లేదు, ఎలాంటి నిత్యావసర సరుకులు కొరత లేదు. దయచేసి మీరు ప్యానిక్ అయ్యి నిజమైన అవసరాలు ఉండే వాళ్ళకి మీరు ఇబ్బందులు పెట్టవద్దండి. ప్లీజ్ అందరూ సమయం పాటించండి, ప్రశాంతంగా ఉండండి, ప్యానిక్ అవ్వద్దు. ఓకే, మోడీ గారు ఏదో లాక్డౌన్ పరిస్థితులు వస్తాయి అనేసరికి మీరు కూడా ఏదో అయిపోద్ది అని భ్రమలబడి అనవసరంగా మీరు పెట్రోల్ బంకులు బారులు తీరి ఆ పెట్రోల్ బంకులోనే పెట్రోల్ లేని పరిస్థితి తీసుకొచ్చేసారు. అర్థమవుతుందా? నిజంగా నిత్య అవసరమైన వాడికి పెట్రోల్ దొరకలేని పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితి. మీరు అలా చేయొద్దండి, ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరిగిద్ది. మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మన భారతదేశంలో ప్రతి చోట గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు హ్యాపీగా ఉండండి, ప్యానిక్ అవ్వద్దు ప్లీజ్.